ముగ్గురు కలవాలా లేదా? కలిశారు, అందులో తప్పే ఉంది. సింహం సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నారు. 2014లో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది. ఏమైంది? కలిసిన వాళ్ళే గెలిచారు కదా. ఈసారి కూడా అదే జరగబోతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ చాలా మోడీ గారి నుంచి వచ్చిన పథకాలు అవన్నీ ఈసారి మోడీ గారు మన వైపే ఉన్నారు. మోడీ గారు అంటే 10 సంవత్సరాలు పీఎంగా చేసిన ఒక వ్యక్తి, అలాగే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విని ఒక కూటమిగా ఏర్పడారంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడో ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాలని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయింది. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.